ఇది గప్చుప్ ఛాలెంజ్ అని చెప్తా, తినిపిస్తా. కానీ ఆ గప్చుప్ నీళ్ళల్లా నేను ఏం కలుపుతున్నా అనేది ఇప్పుడు మీకు చూపించుడు డైరెక్ట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తా ఏం కలుపుతున్నా ఏంది అనేసి. చూద్దా జల్దా అన్నా ఏడికానా ఏడికిరా ఫ్రెష్ ఇట్లా కనిపిస్తుందా చూడు. ఫ్రెష్ అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా నీకు చూపిస్తాను అడుగు. వీళ్ళకి గర్ల్స్ కి చాలా మందికి పానీపూరి అంటే ఇష్టం కదా. ఈ వీడియో చూసిన వాళ్ళు గర్ల్స్ అందరికి రేపటి రోజు ఇట్లా పానీపూరి పెడుతుంటే నేను గుర్తు రావాలా, రే లాస్ట్ టైం ఇట్లా వేసింది అరసా అని. అయితే మనం ఏ డౌట్ రాకుండా నీట్గా గప్చుప్ నీళ్ళని మనం పెండ నీళ్ళు చేసి వాళ్ళకి దింపేపోతున్నాం. వాటర్ పప్పు ఉంది, సో వీటిని అయితే కలుపుదాం. చేతులతో కలిపి ఇప్పుడు ఎక్కువ కూడా వద్దు, ఎక్కువ కలిపితే టేస్ట్ పోతుంది. అలా కొంచెం కలిపి మనం గెలిస్తే చాలు. చూపించు ఉప్పు కారం ఇవి కూడా కొంచెం లైట్గా కలిపేసినాం అనుకో మనము. ఇగో అరే ఇట్లా ఇవి పట్టుకో, నువ్వు ఇట్లా పట్టుకో, ఇట్లా వచ్చేసి నువ్వు మా పర్సనల్ పానీపూరి తాకరే ఫుల్ టేస్ట్ ఉంటాయి అవి. అరే నీ అబ్బా వన్ ఓన్లీ క్రిమినల్ మైండెడ్ అంతే. వాటర్ ఎక్కువ, వాటర్ నిండిపోయి వాటర్ తాగు. వాటర్ తాగేసే ఫస్ట్. ఏమైంది దివ్య? ప్రేమ ఉంటుంది, ప్రేమ చేయలేగా. ఖుషికి మాటలు వస్తలేవు. ఎట్రా నేనెవరు చెప్పు. మా మమ్మీని తీసుకొస్తా, మీ మమ్మీని తీసుకురా, మీ డాడీని తీసుకురా. ఏం చేసేలేదు, ఎందుకంటే మీరు చేసినప్పుడు ఏం లేనప్పుడు మేము చేస్తే ఏమొచ్చింది. మా మమ్మీని తీసుకొస్తా అంట. మీ మమ్మీని తీసుకురా, మీ డాడీని తీసుకురా, ఎవరైనా తీసుకురా. మీరు ప్రాంక్ చేసినప్పుడు మా మమ్మీ వచ్చిందా, మా డాడీ వచ్చిందా? సో హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ వీడియో చూసిరు కదా నన్ను ఇట్లా చేసేసారు. అంటే నేను ఏడవలేదు, కొంచెం ఏడుపు వచ్చింది. ఎందుకంటే నన్ను ఆమె చాలా బాగా చూసుకుంటుంది. సడన్గా ఆమెకి ఇట్లా అయిపోయింది అనగా నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయినా నేను. అంటే కొంచెం నీళ్ళు వచ్చేసి అంతే ఏడవలేదు. కొంచెం ఇష్టం ఆమెకి. మన అయితే మనకి ఎట్లుంటుంది చెప్పు, కొంచెం బాధ అనిపిస్తుంది కదా. సో అంతే, కానీ జబర్దస్త్ చేసిరు ప్రాంక్. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్. ఫుడ్ కూడా ఏంది, ఆడవాళ్ళకి ఎక్కువ ఏమి ఇష్టం, గప్చుప్. సో గప్చుప్ అంటే ఎట్లుంటుంది, టకా తినేస్తారు. వాళ్ళకి జస్ట్ వీడియో పెట్టేసి ఇది గప్చుప్ ఛాలెంజ్ అని చెప్తా, తినిపిస్తా. కానీ ఆ గప్చుప్ నీళ్ళల్లా నేను ఏం కలుపుతున్నా అనేది ఇప్పుడు మీకు చూపించుడు డైరెక్ట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తా ఏం కలుపుతున్నా ఏంది అనేసి. చూద్దా జల్దా అన్నా ఏడికానా కొంచెం పెళ్ళిగా షాక్ అయిపోయారా? చూపిస్తా చిన్న ఫ్రెష్ ఇట్లా కనిపిస్తుందా చూడు. అంటే నాకు బర్రెలను చూస్తుంటే మా ఊరు గుర్తు వస్తుంది. మా ఊర్లో కూడా అన్ని బర్రెలు మాకుంటాయి.
మేము అంటే మా ఊర్లో ఏం చేస్తాం, పెండ తీసుకొని కలిపి ఇంటి ముంగడ చల్లుకుంటాం. అలుకు అలుకు ఎందుకంటే కొంచెం యాంటీబయాటిక్, ఇంకోటి ఇంటికి కూడా మంచిది. సో వీళ్ళకి కూడా కొంచెము ఈ పెండతోని వాళ్ళ బాడీ అంతా శుద్ధి చేస్తే కొంచెం వాళ్ళు మంచిగా అవుతారు. అలా కెమికల్ థాట్స్ అన్ని పోతాయి. ఇది చిన్నది, చాలా మంచి చిన్నది నార్మల్ కొంచెం మంచిగా ఇంతే సరిపోతుంది. సో చూసి కదా ఫ్రెష్ అన్నమాట. సో గాయస్ ఇప్పుడైతే తీసేసుకున్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా నీకు చూపిస్తాను అడుగు. ఆమె చేసిన దానికి నేను ఎంత దూరం దాకా తీసుకోపోతా అంటే అంత దూరం తీసుకోపోతా, పిచ్చెక్కిపోవాలా. అది చేసిరు అలా కోరిచ్చుడు ఈ ప్లాన్ కానీ ఎమోషనల్ గా కొట్టిరు నన్ను. నేను ఇలా చెప్ప ఎట్లా కొడతావు చూడు. ఈయన రైట్ 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 పానీపూరి తిందావా? పానీపూరి శ్రీమంత్ కాదు మరి भाई ये पैकेट कितना, ये पैकेट एक दे दो, एक पैकेट दो. पप्पू दो पापा, पप्पू दो पापा ఏమంటారు ఓ కర్రీ దో. పానీ भी दो. पानी कौन सा कलर है भाई? दिखाओ. అబ్బా సేమ్ కలర్. కలర్. ఇప్పుడు వీళ్ళకి గర్ల్స్ కి చాలా మందికి పానీపూరి అంటే ఇష్టం కదా. ఈ వీడియో చూసిన వాళ్ళు గర్ల్స్ అందరికి రేపటి రోజు ఇట్లా పానీపూరి పెడుతుంటే నేను గుర్తు రావాలా, రే లాస్ట్ టైం ఇట్లా వేసింది కదా అర్సా అని. भाई ऑल थोड़ा जल्दी रहा है आपके पास? नहीं जी दूसरा. हाँ हाँ ठीक है రైట్. ఆడికి పోయిన తర్వాత పెడదాం. మీరు గాయస్ చూసారు కదా, ఇప్పుడైతే మనం ఫ్రెష్ పెండ ఉంది. ఇంకోటి అరే అవి తీసుకురా అది కడిగి పట్టుకో. సో ఇప్పుడైతే మనం ఏ డౌట్ రాకుండా నీట్గా గప్చుప్ నీళ్ళని మనం పెండ నీళ్ళు చేసి వాళ్ళకి దింపేపోతున్నాం. సో దీంట్లో అయితే కొంచెం వాటర్ కింద పోయినాయి, వాటర్ పప్పు ఉంది. సో వీటిని అయితే కలుపుదాం. జల్దీ అదే భగవాన్ కవర్ ఎందుకు, మనం చేతులతో కలిపి. ఇప్పుడు ఎక్కువ కూడా వద్దు, ఎక్కువ కలిపితే టేస్ట్ పోతుంది. అలా కొంచెం కలిపి మనం గెలుస్తే చాలు. సో చూసిరు కదా ఆవుది చూపి కలర్ ఏం చేంజ్ అవుతలేదు, అంతనే ఉంది చూడు. ఇంకా చిక్కగా అయింది. చిక్కగా ఇంకా ఎట్లుంది అట్లనే ఉంది. సూప్ మంచిగా ఉంది అనుకుంటా. అరే ఉప్పు కారం జల్దీ తీసుకురా. కలిపేసినాము. కానీ ఫస్ట్ మనం దీనంటే మనం ఏం చేద్దాం, ఇది ఒక్కటే మంచిగా వస్తుంది స్మెల్. అసలు దీంట్లో కలిపినట్టు కొంచెం కూడా స్మెల్ లేదు. సో చూసినట్టు సేమ్ ఇంకా ఒకసారి చూపి సేమ్ ఎట్లున్నాయి చూడు నీళ్ళు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం అటు ఇటు టేస్ట్ వాళ్ళకి తెలియద్దు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు, అరే కడిగిన ఉప్పు ఫాస్ట్. సో చూసినట్టయితే ఉప్పు కారం ఇవి కూడా కొంచెం లైట్గా కలిపేసినాం అనుకో మనము. ఇగో పట్టుకో. ఇప్పుడు ఏంటంటే దాంట్లో మొత్తం ఓన్లీ ఉప్పు కారమే వస్తూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడైతే మన వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. ఫోన్ చేసి పిలుద్దామా మరి? ఆహా మంచిగా ఉంది ఉప్పు కారం కలిపిన తర్వాత. సో నీట్గా ఉంది. ఇప్పుడు అలా పిలిపించి ఏం చేస్తామంటే మనము గప్చుప్ ఛాలెంజ్. నేను ఖుషికి తినిపిస్తా, నువ్వు దివ్యకి తినిపిస్తా. ఎట్లా అంటే మీరు ఎన్ని తింటారో చూద్దాం. రైటా? మీరు అంటే వాళ్ళు ఎన్ని తింటారో చూద్దాం. ఒకటేసారి రెండిట్లో పట్టుకున్నాం, టకా మేమే తినిపించేస్తా ఉంటాము. తినిపించిన తర్వాత ఈ వీడియో క్లిప్ దాంట్లో
వాళ్ళకి చూపిద్దాం ఇంకో మీరు తిన్నది ఇది అని చెప్పి చూపిద్దాం. అప్పుడు ఆ రియాక్షన్ అనేది చూపిస్తాము. ప్రాంక్లు చేస్తే మాకంటే బాగా ఓడి చేయలేరు చూడు ఎట్లుంటుంది పాపం. అలా పిలిపిద్దాం. ఫస్ట్ ఫోన్ చేసి పిలిపించిన కెమెరా వాడదాం. లైట్ పెట్టి కెమెరా. సో గాయస్ మన వాళ్ళు అయితే వచ్చేసారు అనమాట. ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అవుతుంది. ఫుడ్ ఛాలెంజ్ ఎట్లా అంటే ఖుషి నీకు గప్పి పండు ఇస్తామా? గప్చుప్ నీకు దమ్ముందా? నీ ఫోన్ కింద పడుతుంది నేనేం చేయాలి? రిపేర్ అన్ని చేపిస్తా. ఫస్ట్ మీరు మీ బాడీ రిపేర్ చేయాలి. గప్చుప్ తినిపించి ఎందుకంటే గప్చుప్ తింటే అందరికి ఎనర్జీ వస్తుందని. సో నువ్వు గప్చుప్ తింటావు కదా, నువ్వు తింటావా? నువ్వు ఎక్కువ తింటావా ఏం ఎక్కువ తింటావా? చూద్దాం. నువ్వు ఏమనుకుంటున్నావు? అయితే ఈ ప్రాంకులు లింకులు అన్ని మనం పక్కన పెట్టేసి ఫుడ్ ఛాలెంజ్ అయితే చేద్దాము. సో ఇద్దరు ఇట్లా ఓవర్ గ్రేట్ అని చెప్తాము. మీకోసం అయితే ఫ్రెష్ గప్చుప్ తీసుకొచ్చిన ప్యాకెట్ మొత్తం ఫుల్ ప్యాకెట్ తీసుకొచ్చిన. అరే ఒకసారి ఇట్లా ఇట్లా ఇవి పట్టుకో. నువ్వు ఇట్లా పట్టుకో. ఇట్లా వచ్చేసి నువ్వు మా పర్సనల్ పానీపూరి తాకరే ఫుల్ టేస్ట్ ఉంటాయి అవి. మళ్ళీ ఇలా సరిపోవు. ఇట్లా వచ్చేసి కూడా మస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇంత ప్రేమ అని చూడకూడదు. నాకేందంటే అదే అంటే ఎందుకు అని చెప్తున్నా అంటే నువ్వు ఎక్కువ తింటావు, నువ్వు గ్రేటా అనేది చూసుకో. నేను నీ టీం, మన ఇద్దరం ఒకటి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరు తొందర నేను తొందర తినిపిస్తా. రేంగో ఓడిపోవద్దు మనం. ఇప్పుడే ఏం డౌట్ అవసరం లేదు. తింటున్నా సరేలే. ఇది కూడా తాగేసాలా ఇది ఆల్రెడీ మీకు సరిపోదు కాబట్టి కూర్చునే అవసరం లేదు. ఇంకో మేము గప్చుప్ వేస్తాము, మీరు వీడియో కూడా ఎందుకు పెట్టినాం అంటే అలా కూడా చూపించాలి ఎవరు గ్రేట్ ఎవరు ఎట్లా అని. అరే ఇక్కడ ఒకసారి కదా పట్టుకో, ఫోన్ పట్టుకో, అలా మాటలు వినిపించాలి మంచిగా అలా సైడ్ పెట్టు. సరే రెడీ పట్టుకో చేస్తాను. నాకు ఇది వద్దు. సరే వేరే డౌట్ వస్తుంది. అరే తీసుకో, మనం గెలవాలి. దివ్య నువ్వు కొంచెం దూరం నుంచి బటన్ 3, 2, 1 ఖుషి తింటది. తొందర దివ్య తొందర 1 ఖుషి తింటది. దివ్య మనం గెలవాలి. దివ్య అంత నేను పెట్టుకుంటే గెలవదు. దివ్య ఓన్లీ క్రిమినల్ మైండెడ్ అంతే. ఆమె 3 తినాలి కదా, నువ్వు వేసుడు తినుడు ఇంపార్టెంట్. 3 జల్దీ ఫాస్ట్ 5 ఏడా 5 4 వేసినావు. ఇది 4th. చీరెను నీ చీర తొందర తిన్ నేను తినిపిస్తా ఎక్కువ తింటా. రైట్ మీ కడుపు నిండాలా ముందు? తొందర మీ కడుపు నిండాలా? తిను దివ్య. వాటర్ తాగు అది నిండిపోయి వాటర్ తాగేసేయి. వాటర్ తాగు అది తిని వాటర్ తాగండి ఆ వాటర్ తాగినాం అనుకో నిండిపోతుంది. తాగేసి ఫాస్ట్. సూపర్ రైట్. మీ నైన్ గారా? మీ నైన్ మాదేడా నైన్? మాది 10. తొందర పెద్ద వాటర్ ఎక్కువ వాటర్ నిండిపోయి వాటర్ తాగు. వాటర్ తాగేసే ఫస్ట్. ఇట్రా వాటర్ తాగు. ఇంకో ఫస్ట్ కడుపు నిండా కొంచెం వాటర్ తాగండి. ఏం కాదు వాటర్ తాగు. సో చూసినట్టయితే చాలా గట్టిగా తినేస్తారు. ఇంకొంది వాటర్ తాగండి. ఘాటు ఉంటది అంటే కొంచెం ఉప్పు కారం వేసి మసాలా వేసి
బాగా చేసిన నీళ్లు కదా, Special గా చేయించినాం ఇది. సో చాలా ఘాటు ఉంటది అనమాట. ఎంత అయిందిరా అమౌంట్ మనకి ఆల్మోస్ట్ Special అంటే అదే మనకి ప్రేమాభిమానాలు ప్రేమ ముఖ్యము, అమౌంట్ కాదు. కారం, మరి? ఉప్పు, ఆ. నీళ్లు, మస్తు ఆ ఏదైనా వేయించినాం. కొంచెం స్పైసీగా ప్రకృతి నుంచి వచ్చిన స్పైసెస్ తోని వేసే ప్రేమ అభిమానాలు ముఖ్యం. వాటర్ దా రెసిపీ చేసుకున్నట్టే వాటర్ దా తాక్ 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 తాక్. ఏమైంది? అక్క కావాలంట చూసినా? అయిపోయినాయి. ఖుషి గెలిచింది, ఖుషి గెలిచింది. చెప్తానే ఉన్నాను అప్పటికే. సో ఖుషి దాగి ఇచ్చేసింది వాటర్ ఫాస్ట్ గా. సో వీళ్ళకైతే ఒక ట్విస్ట్ ఉంది ఇప్పుడు. అవి దాగని మా ట్విస్ట్ ఏంటంటే ఎవరు గెలిచిన వాళ్ళ గిఫ్ట్ చూపించాలి కదా మనం. గిఫ్ట్ మీకోసం ఒక ఫోన్ లో ఒక పెద్ద గిఫ్ట్ అయితే దాచిపెట్టిన ఏమో గుడి అంటే సేమ్ తిన్నా తొందరగా ఇద్దరు కల్పిస్తాం. సో ఐఫై కొట్ సూపర్ అసలు. మీరు అసలు సూపర్ అసలు, ఇంత సూపర్ గా ఎవరు తినరు, అంత సూపర్ గా తిన్నారు అన్నమాట. సో ఇప్పుడైతే ఇలా ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో దీనికి పంపి కెమెరా బంద్ చేసి. గాయస్ ఇప్పుడైతే వీళ్ళకి ఆ గిఫ్ట్ ఆ ఫోన్లో ఉండే, సో ఆ ఫోన్లో నుంచి మనం ఈ ఫోన్కి పంపించినాము. జర ఫస్ట్ ఇది పట్టుకో. సో గిఫ్ట్ ఏంటంటే మీరిద్దరు బాగా ఆడినారు, బాగా తిన్నారు, బాగా తాగినారు. సో ఇప్పుడు రియల్ గిఫ్ట్ ఏంటంటే మీకు ఒక వీడియో చూపిస్తున్నా, ఆ వీడియో చూడు. సో ఇది మీరు తాగిన వాటర్ ఏదైతే ఉందో అది ప్యూర్ ఆవు పెండ నుంచి వచ్చింది అన్నమాట. అంటే ఆవు పెండ దేనికి పడితే అని పెడితే కాదు, అది ఓన్లీ కడుపులోకి వెళ్ళిపోయింది. నరాలకు దివ్య ఏడుకుతున్నావు దివ్య? ఏంది వామిటింగ్ ఎందుకు? దివ్య ఎటు పోతున్నావు దివ్య? నోరు ఎట్లా దివ్య పెట్టి జల్దిరా, జల్దిరా. ఏమైంది దివ్య? ఏమైంది దివ్య? ఏమైంది దివ్య? కక్కుతుంది దివ్య. అయ్యో ఇక్కడ అక్కడ చలో మొన్న చేసింది కదా. ఏమైంది? కక్కు అయ్యో. కక్కు ప్రేమ ఉంటుంది, ప్రేమగా చేయలేగా. ఎందుకు కొడుతున్నావు? కొట్టినావా చెప్పు. ఇటు రాదు దివ్య. ఏమైంది? అది రాదు ఎంత కక్కినా రాదు ఇక. అంటే వీళ్ళు దీన్ని ఆల్మోస్ట్ 10 to 15 minutes అయింది. 10 to 15 minutes అయిపోయింది అనమాట. మళ్ళీ ఎట్లా తిన్నారు? కడుపులోకి వెళ్ళిపోయి సాఫ్ చేసేస్తారు మొత్తం. వీళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ, వీళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ మైండ్ అదంతా సాఫ్ చేస్తారు యాంటీబయాటిక్. మాట్లాడు అయ్యో కాలు మీద పడుతుంది మొత్తం. చూడు దివ్య. ఏమైంది దివ్య? చూడు. ఎందుకు కొడుతున్నావు? మాట్లాడు. ఎందుకు కొడుతున్నావు? చెప్పు. ఏమైంది? తల తిరుగుతుందా? కళ్ళు తిరుగుతున్నా లేకపోతే నీకు 4 కాళ్ళు వచ్చేస్తాయా? చెప్పు. ముఖం ఏమైంది? అయ్యో ఉబ్బిపోతుంది ముఖం. ముఖం చూపించండి. మనం అక్కడ చూసినాం చూడు, అది అంటే నాకు ఎందుకో దివ్యం చూస్తుంటే మెల్లమెల్ల చేంజ్ అయిపోతుంది ఏమో అనిపిస్తుంది. చిన్న ఒక తాడేద్దామా మెడలా? మాట్లాడు దివ్య. ఏమైంది? వస్తాయి మాటలు. మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నన్ను నేర్పించి. చెప్పు ఖుషి, నువ్వు చెప్పన్నావు. ఏమైంది? మాటలు వెళ్తలేవు ఇప్పుడు, మాటలు వస్తలేవు. నువ్వు అయిపోయా లేకపోతే ఏమంటారు రేపు? చూడు క్లోజ్ చేసుకోమా, మాట్లాడుతుంది. చెప్పేంది? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? కళ్ళకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? గవెందుకు చేస్తున్నావు? ప్రాంక్ మాకు చేసినప్పుడు అంటే మీరు గడ్డి తినేటోళ్ళే కానీ మేము తినేటోళ్ళం కాదు కదా, అందుకే గడ్డి ముట్టుకుంటుంది. చెప్పు. చెప్పు. బయటకు మా ఊళ్ళో కలుపుతాము, ఇంటి ముంగట వేసుకుంటాము. అయిపోయింది. వాటర్ మొత్తం లాస్ట్ కున్న వాటర్ ఇలా నోట్లోనే పోసిన. చెప్పు. గప్చు పనకు పెట్టనగా ఖుషికి మాటలు వస్తలేవు. ఇట్రా
సంపినాదే పైకి పంపినాదే నీ ఓర సూపు సాయి నాయుడే ఎట్రా నేనెవరు లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే నేను ఎవరు అంట ఒక్కదానికి నేను చేసి నన్ను ఏడిపిస్తా నువ్వు అంట అంటే నేను చేసి ప్రాంక్ చేయడానికి రాదు, ఏం రాదు. అవునా అవును. ప్రాంక్ చేయడానికి రాదు మాకు ప్రాంక్ చేయడానికి రాదు ఇది ప్రాంక్ కాదు అసలు ముఖం చూడు అయ్యా. ప్రాంక్ కాదు కదా ఇది అసలు కాదు కదా ప్రాంక్ అంటే సడన్ గా మంచిగా తిన్నారు పానీపూరి అనగానే మాగురి పానీపూరి అనగా ఎటు పోతున్నాం ఖుషి? చెప్తానందుకు అంటే మొన్న ఆడు నన్ను ఏడిపిల్లే సారీ, మీరెవరు? మీరెవరు వచ్చింది? ప్రాంక్ సిగ్గులేదా అండి? ఆడవాళ్ళని పోనిస్తలేదు, దానికి నేను ప్రేమ మొన్న ఇట్లనే కిరాక్ అయినప్పుడు ఏమన్నారు ప్రాంక్ ప్రాంక్ ప్రేమ చూసామని నా చేతితో పెడితే తింటావా లేదా అని చూసిన ఏంది కొడుతున్నావు ఎందుకు నీకు కూడా కావాలా? నాకు కూడా మొన్న ఏమన్నా అది ఏడిచినప్పుడు ఏమైంది? అది ఏడిచిన నీకు కూడా కావాలా? ఎప్పుడు ఇస్తా. ఇక్కడ ఒక్కసారి ఏం అసలు ఈ ప్రాంక్ ని మీరు ఎట్లా అనుకుంటున్నారు కడుపులంటో తిప్పుతుంది. తిప్పుతుందా? విరుగుడి వీరుగుడి అలా? గడ్డి గడ్డి ನಾನು ದಾಟಿ ಪಾತನ್ ಒಳಗೊಂದು ದಾಂಡಿ ಪಾತನ್ ಒಣ ಪೋಳಾಡಿಯ అలా అంటుంది ఇట్లా ఇట్లా ఒప్ప ఇట్లా ఒప్ప ಪಾತದಿಲ್ಲದಿ ಕವಿದ ಪಾಡಿ ಪಾತನ್ ಕದ ಕಲಿಯಾಡಿ గాయ్స్ ఒక్క మాట ఒక్క నిమిషం ఆగండి. మా డాడీ అన్నారా? ఏంది ఎవడిస్తాడు? ఇదిగో నేను ఒక మాట అయితే ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయితే అప్పుడు ఇస్తాం కదా ఎందుకు కొడుతున్నావు? అప్పుడు ఇస్తాం కదా. ఇదిగో. ఇవి కావాలా ఇట్లనే వస్తుర్రు అని కావాలా ఇట్లనే వస్తుర్రు అని తప్ప వేరే దగ్గర తన్నరా? ఇంకో ఒక్క నిమిషం నేను చెప్తా ఒక్క నిమిషం మాకు మొన్న మీ డాడీ క్యాన్సర్ అంటే నీకు యాక్సిడెంట్ అది ఇదేంది ప్రాంక్స్ ఫుడ్ అంతే. ఫుడ్ మీద అంటే మాకు ఏం కాదా? ఏమైతుంది ఏమన్నా అయితే ఏం యాంటీబయాటిక్ అది యాంటీబయాటిక్ ఆగు యాంటీబయాటిక్ అంటే మీరు తెస్తే తాగుతాం మేము తెచ్చుకుని మేము తాగం మట్టి వద్దు దివ్య, మట్టి వేస్తుంది. అలా ఉండదు దివ్య, వాళ్ళు బర్రెలు, మనం కాదు. మేము బర్రెలమా మేమే తిన్నామే బర్రెలే, అందుకే పోయి ఆవు పెండ తీసుకొచ్చి ఇంకో బర్రె నేను బర్రెలే. మేము బర్రె ఒక్కసారి ఇంకో అటు తిరుగు బర్రెం నీళ్ళకి కనిపిస్తుంది ఇలా కనిపిస్తుంది ఒక్కసారి చూడు చూసా అన్నం తింటినా? నిన్నే అంటా మరి ఇంకెవరు అనుకుంటుంది. చెప్పు 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 మా మమ్మీని తీసుకొస్తా, మా మమ్మీని తీసుకొస్తా. మీ మమ్మీని తీసుకురా మీ డాడీని తీసుకురా మీ మమ్మీని తీసుకురా మీ డాడీని తీసుకురా ఏం చేసేలేదు ఎందుకంటే మీరు చేసినప్పుడు ఏం లేనప్పుడు మేము చేస్తే ఏమొచ్చింది మీ మమ్మీని తీసుకొస్తుందంట చెప్పు. మీకు దమ్ము ఉంటే మీరు మా మీద ఇంకా పెద్దగా ఆలోచించండి నేను కరెక్ట్ ఆలోచించిన అనుకో మీరు మీ మమ్మీనే తీసుకురావాల్సి వస్తుంది మీరు మీ మమ్మీనే తీసుకురావాల్సి వస్తుంది మీకు మంచిగా వాటర్ తాగేస్తుంది నీళ్ళు తాగినట్టు. ఇంకా స్పీడ్ తింటుంది ఇంకా గెలిచింది. మళ్ళా ఏం లేదు ఇక చేసేది ఏం లేదు సో సింపుల్ గా ఏంటంటే ప్రాంక్ అంటే ఇట్లా ఉండాలి గిలగిల కొట్టుకొని గిలగిల తిరగాల కోపంకి దెబ్బలు కొట్టాలా అది అట్లా చేయాలా మనిషిని సో ఎట్లుంది మీరు కూడా మా ప్రాంక్ ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో దీంట్లో బయోలో నాది ఇన్స్టాగ్రామ్ ఉంది దానికి భయపడతామంటే కొడుతురు మీరు ఇంకో నేను కూడా మొన్న ఏం చేసిన మొన్న మీరు చేసి ప్రాంక్ రాయి తీసుకొస్తుంది చూడు జరుగు నన్ను ఎత్తి వలుగుతే ఈ రోజు ఈమెనే లైవ్ కలిపేది వలుగుతుంది నేను అందుకే కలిపింది కూడా ఎంత కొంచెమే కలిపిన ఎందుకంటే అది నీట్గా ఉండాలి ఓవరాల్ గా ఇంకో నా భయం అదేంది దాన్ని ఏమంటారు నీటానికి నువ్వు ఎట్లా తెరిచినవరా కడుపు అంతా అదైతే అది నీకేం తెలుసు ఫుడ్ మేము రేపు బెడ్ల మీద పడితే నువ్వే రావాలి మా ఇంట్లో నువ్వే చెప్పాలా ఒక మాట చెప్తా నా బయోలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దాంట్లో సారీ యూట్యూబ్ బయోలా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది దానికి లింక్ లకి మెసేజ్లు చేయండి ఇంకా ఎట్లాంటి ప్రాంక్ నైట్ ఇంటికి వచ్చినాక ఈయననే కారణం మేమే కారణం ఇంత పెండగలితే చచ్చిపోతారంట మనుషులు ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా
మమ్మీ మా మమ్మీని తీసుకొస్తా అంట. మీ మమ్మీని తీసుకురా, మీ డాడీని తీసుకురా, ఎవరిని తీసుకురా. మీరు ప్రాంక్ చేసినప్పుడు మా మమ్మీ వచ్చిందా, మా డాడీ వచ్చిందా? సో గాయ్స్ నెక్స్ట్ నా ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి, ఎట్లాంటి ప్రాంకులు చేయమంటే అట్లాంటివి చేస్తా. మీరు ఎవరిని అడుక్కుంటారో మీరు అడుక్కోరి. సో ఇదే దెబ్బతోని ఒక చెప్పులు తీస్తురు, రాళ్ళు తీస్తురు కొట్టనీకి ప్రాంకులు చేయండి. దమ్ముంటే ఏందిద్దా మొన్న చేయలే మీరు ఇగో కొడి గొలుగుతూనే ఉంటారు. లైట్ తీసుకోరి. సో ప్రాంక్ ఎట్లుంది కమెంట్ చేయండి. రైట్ బాయ్.